సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ముందు క్రికెట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులర్ క్రికెట్ కోచ్ను నియమించకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ సాధన కోసం స్టేడియానికి వస్తున్న తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ క్రికెట్ కోచ్గా సేవలందించిన రాజశేఖర్ రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే తక్షణమే మరో అర్హత కలిగిన కోచ్ను నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే స్టేడియంలో కూర్చుని ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల స్ఫూర్తితో తమ పిల్లలు జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తున్నామని, చిన్న వయసు నుంచే నాణ్యమైన శిక్షణ అందిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఆచరణ చూపాలని హితవు పలికారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కోచ్ను నియమించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజుల క్రితం పాత క్రికెట్ కోచ్ లేకపోవడంతో స్పోర్ట్స్ అథారిటీ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని, గతంలో ఉన్న కోచ్ రాజశేఖర్ రెడ్డిపై పేరెంట్స్ వద్ద డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణలతో తనని మహబూబ్ నగర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, తనను మళ్లీ తీసుకోవడం కుదరదని పేరెంట్స్ చెబుతున్నట్టు క్రికెట్ నేర్చుకుంటున్న వారు 150 మంది లేరని, 30 మంది మాత్రమే ఉన్నారని, వారికి ప్రస్తుతానికి క్రికెట్ నేర్చుకుంటున్న వారిలో సీనియర్ అబ్బాయి ప్రాక్టీస్ చేపిస్తున్నాడని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. నా పేరు స్వర్ణలత. డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా నేను 6 months బ్యాక్ జాయిన్ అయినాను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. ఇక్కడ క్రికెట్ కోచ్ ట్రాన్స్ఫర్ అయి 3 months అవుతుంది. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాను, ఎండీకి కూడా ఇచ్చినాను. ఇప్పటి వరకు ఏం అపాయింట్ చేయలేదు. వీళ్ళు అర్థం చేసుకోకుండా కావాలని ఇంటెన్షన్ తోటి ఆ రాజశేఖర్ రెడ్డి అని ఇంతకు ముందు క్రికెట్ కోచ్ ఉంటుండే, ఆయన మొత్తం డబ్బులు కలెక్ట్ చేసేసి ఆయనకు ఒక అసిస్టెంట్ పెట్టుకుని శ్రీనివాస్ అని వీళ్ళిద్దరు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే నేను అది ఆపి అందరిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే వీళ్ళు కావాలని అతని ప్రోద్బలంతో ధర్నా చేస్తున్నారు సార్. ఇక్కడ ఏం జరగలేదు. పిల్లలకు గ్రౌండ్ ఇచ్చిన ఆడుకుంటున్నారు, సీనియర్ ప్లేయర్ ఆడిపిస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంతా నన్ను బ్యాడ్ గా చేయడానికి. ఇక్కడ ప్లే ఫీల్డ్స్ కూడా ఎవరికి కోచ్ లేడని చెప్పేసి ఏం ఇబ్బందికరంగా ఏం లేదు. వీళ్ళు పొలిటికల్ లా ఇష్యూ చేద్దాం అనుకొని కూర్చొని ధర్నా చేస్తున్నారు అంతే. మీరు అంటే 3 months నుంచి ఇక్కడ కోచ్ లేడు కదా, ఇక్కడ హెడ్ ఆఫీస్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, మేడం కి చెప్పినాను, కలెక్టర్ సార్ కూడా చెప్పినాను కోచ్ లేరని 3 months నుంచి. కోచ్ మళ్ళీ 2 రోజులు వస్తారు. నేను ఇది హైయర్ అఫీషియల్స్ చేతిలో ఉంటది కదా సార్. నా చేతిలో ఉన్నంత నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పిల్లలకు మాత్రం ఏమి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ ఇచ్చి ఒక సీనియర్ ప్లేయర్ ని పెట్టి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. కానీ వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో ఇంటెన్షన్ తోటి దీని వెనుక రాజశేఖర్ రెడ్డి ఉండి ఇదంతా చేపిస్తున్నాడు సార్. గుడ్ మార్నింగ్ మీడియా సభ్యులకి. నా పేరు డేగవర్ధన్, సూర్య అని పిలుస్తారు. నేను ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత 7 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలుగా మాకు కోచ్ లేరు. ఎప్పుడైతే రాజశేఖర్ సార్ సమ్మర్ క్యాంప్ తర్వాత ప్రమోషన్ వచ్చి మహబూబ్ నగర్కి వెళ్ళినారు, అప్పటి నుంచి ఇక్కడ కోచ్ లేకపోవడం మాకు చాలా బాధాకరం. అలానే మాకు చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మాకు సెలెక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు మాకు ఏ కౌన్సిల్ సెలెక్షన్స్ ఉన్నాయని ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయరు. అలానే ఇక్కడ ఉన్న డివైఎస్ ఎవరైతే ఇన్ఛార్జ్ స్టేడియం కి, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ ఇచ్చేది 200 ఎవరికి సరిపోతుంది, మాకు సైడ్ కమిషన్ కావాలి అని అంటున్నారు. అలానే ప్రైవేట్ లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మేమేం కోచింగ్ ఇవ్వమంటున్నారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇక్కడ ఒలింపిక్స్ చేయాలి, నేషనల్ ప్లేయర్స్ చేయాలనుకుంటుందో, ఇక్కడ వ్యవహారం మాత్రం ఇలా ఉంది. ఇప్పుడు ఇంతమంది క్రికెట్ స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్స్ ని రిస్క్ లో పెట్టుకొని ఇక్కడే కంటిన్యూ చేయాలా, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళిపోవాలా? అలానే ఇక్కడ మాకు చాలా ఫండ్స్ వస్తాయి ప్రతి ఇయర్ స్పోర్ట్స్ కోసం. ఇక్కడ దగ్గర 280 నుంచి 300 వరకు కిట్స్ ఉన్నాయి. అవి గత 3-4 ఏళ్ల నుంచి అలానే పడున్నాయి. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలానే ఎప్పుడైతే పేరెంట్స్ అందరూ కలిసికట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో, డివైఎస్ఓ మేడం అక్కడికి వెళ్ళి ఇక్కడ క్రికెటే లేదు, పిల్లలు నార్మల్ గానే వస్తున్నారు, కావాలని చేస్తున్నారు, మీకేం కావాలో అది చేసుకోండి అని బెదిరిస్తున్నారు. అలానే ఈ రోజు కూడా మేము పొద్దున్నే ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ జీపులు రావడం, ఇదంతా మాకు చాలా బాధాకరం. నా పేరు సయోజిబేన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కోచ్ 3 months నుంచి వస్తలేదు. మేము 3 months నుంచి మా పేరెంట్స్ వెళ్ళి
డిఎస్ఓ మేడం కి చెప్తున్నారు మా కోచ్ కావాలి, ఏ కోచ్ వస్తలేదు. ఇంకా సెప్టెంబర్ లో మాకు సెలక్షన్ ఉంది, హెచ్సి ఓపెన్ సెలక్షన్. దాని వరకు మాకు ఎవరు తయారిపిస్తారు. మేము శ్రీనివాస్ సార్ కి మా అంతా పేరెంట్స్ రామంటే శ్రీనివాస్ సార్ వచ్చినారు, దానికి కూడా డిఎస్ఓ మేడం వద్దుమంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి, మీరే చెప్పండి. వేదాంశి మాట్లాడుతున్నాను. నేను బాలాజీ వారి కోరుకుని 3 months నుంచి అసలు కోచే రావట్లేదు. పాత కోచ్ రమ్మంటే డిఓస్ గారు వద్దంటుండ్రు. అందుకని మేము కోచ్ కావాలి అని అడుస్తున్నాము, కానీ కోచ్ అదే అని చెప్తున్నారు.